హలో అండి. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి లాగింగ్ అండ్ లీడింగ్ సూచికలు అంటే ఏంటి అని చూద్దాం. లాగింగ్ అండ్ లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? సో జనరల్ గా ఏంటంటే ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్స్ అనేవి మనకి రెండు విధాలుగా వర్గీకరించబడతాయి. ఓకేనా? ఇండికేటర్స్ మనకి రెండు విధాలుగా వర్గీకరించబడతాయి. అందులో ఏంటంటే లాగింగ్ ఇండికేటర్స్ అంటాం. సో అదే విధంగా నెక్స్ట్ లీడింగ్ ఇండికేటర్స్ అంటాం. లాగింగ్ ఇండికేటర్స్ అండ్ లీడింగ్ ఇండికేటర్స్ అంటాం. అంటే ట్రేడింగ్ సమయంలో ఎంట్రీ ఎగ్జిట్ ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం జనరల్ గా ట్రేడర్స్ అనేవి ట్రేడర్లకు ఇవి మార్గదర్శకంగా ఉంటాయి. అంటే దేనికోసం? ప్రాపర్ ఎగ్జిట్ అండ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం ట్రేడర్స్ అనేవైతే ఈ లాగింగ్ ఇండికేటర్స్ అండ్ లీడింగ్ ఇండికేటర్స్ అనేవైతే మనకి ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి లాగింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. సో లాగింగ్ ఇండికేటర్స్ అంటే లాగింగ్ ఇండికేటర్స్ మార్కెట్ లో ఇప్పటికే జరిగిపోయిన ట్రెండ్ ని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే ఆల్రెడీ జరిగిపోయింది. ఓకేనా? ఇప్పటికే జరిగిపోయిన ట్రెండ్ ని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. లాగింగ్ ఇండికేటర్స్ దానికి ఇప్పటికే జరిగిపోయిన ట్రెండ్ ను నిర్ధారించడానికి అయితే ఉపయోగపడతాయి. అంటే ఇవి మార్కెట్ లో మార్పులు వచ్చిన తర్వాత స్పందిస్తాయి. మార్కెట్ లో మార్పులు వచ్చిన తర్వాత అయితే ఇవైతే స్పందిస్తాయి. అందువల్ల ఏంటంటే ఇవి ప్రమాదం తర్వాత అపాయం గుర్తించే సూచికలుగా అనుకోవచ్చు. ప్రమాదం తర్వాత అపాయం గుర్తించే సూచికలుగా అనుకోవచ్చు. ప్రమాదం తర్వాత అపాయం గుర్తించే సూచికలుగా వీటిలైతే అనుకోవచ్చు. ఇవి ట్రెండ్ ఫాలో అవుతాయి. ఎక్కువగా ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం ఉపయోగిస్తారు. ఓకేనా? ఇవి ఏంటంటే ఈ లాగింగ్ ఇండికేటర్స్ ఏంటి, ట్రెండ్ అనేవి అయితే ఫాలో అవుతాయి. ఎక్కువగా ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం అయితే వీటిలో అయితే ఉపయోగిస్తారు. ఓకే, ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం వీటిలో ఉపయోగిస్తారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మూవింగ్ యావరేజెస్. ఓకే, మూవింగ్ యావరేజెస్ దీనిలో వచ్చేవి ఏంటంటే ఎస్ఎంఏ, సింపుల్ మూవింగ్ యావరేజెస్ అండ్ ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేవి అయితే ఇందులో ఉంటాయి. ఎగ్జాంపుల్ లాగింగ్ ఇండికేటర్స్ లో. అండ్ మ్యాక్డి మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అండ్ బొలింజర్ బ్యాండ్స్. సో ఇవి మనకి లాగింగ్ ఇండికేటర్స్ లో వచ్చే ఎగ్జాంపుల్స్. సో ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయని చూడండి. సో ఈ విధంగా మనకి ఇండికేటర్స్ అనేది ఉంటాయి. చార్ట్ ఏదైతే ఉందో చార్ట్ మీద మనకి ఇండికేటర్స్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ వీటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ప్రాఫిట్ లాభాలు వచ్చేటప్పటికి వీటి వల్ల లాగింగ్ ఇండికేటర్స్ వల్ల వచ్చే లాభాలు వచ్చేటప్పటికి ఫేక్ బ్రేక్అవుట్లు అయితే తగ్గిస్తాయి అండ్ ట్రెండ్ బలంగా కన్ఫర్మేషన్ చేస్తాయి. ఫేక్ బ్రేక్అవుట్ తగ్గిస్తాయి అండ్ ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తాయి, బలంగా కన్ఫర్మ్ చేస్తాయి. సో ప్రతికూలతలు ఏంటి? సో ప్రతికూలతలు వచ్చేటప్పటికి ఎంట్రీ ఎగ్జిట్ అనేది అయితే ఆలస్యం అవుతుంది. ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఆలస్యం అవుతుంది. చిన్న మార్పులను పట్టుకోవడం కష్టం. చిన్న చిన్న మార్పులు పట్టుకోవడం అనేది కష్టం. ఇవి మనకి డిస్అడ్వాంటేజెస్ అనుకోవచ్చు అండ్ ప్రతికూలతలు. సో ప్రజెంట్ లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటని చూద్దాం. ఓకే, సో లీడింగ్ ఇండికేటర్స్ అంటే భవిష్యత్తులో జరిగే మార్కెట్ మార్పులు ముందుగానే సూచిస్తాయి. లీడింగ్ ఇండికేటర్స్ ఏం సూచిస్తాయి? భవిష్యత్తులో జరిగే మార్కెట్ మార్పులను ముందుగానే సూచిస్తాయి. ఇవి ఎక్కువగా ఇంట్రాడే మరియు స్వింగ్ ట్రేడింగ్ కోసం ఉపయోగించబడతాయి. సో లీడింగ్ ఇండికేటర్స్ దేనికోసం ఉపయోగపడతాయి? ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం అయితే ఉపయోగించబడతాయి. అయితే ఫాల్స్ సిగ్నల్స్ రావడానికి అవకాశం అనేది అయితే ఉంటుంది. ఫాల్స్ సిగ్నల్స్ రావడానికి అవకాశం అనేది అయితే లీడింగ్ ఇండికేటర్స్ లో అయితే మనకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు లీడింగ్ ఇండికేటర్స్. సో ఇది మనకి లీడింగ్ ఇండికేటర్స్ అండ్ మనకి లాగింగ్ ఇండికేటర్స్. ఓకే, సో ఇది ఈరోజు మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది అయితే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.